ప్రభుత్వ ఆస్తులు కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ తెలివిమాలిన ఎమ్మెల్యే ఏం చేస్తుండినా, సిగ్గుమాలిన ఎమ్మెల్యే, శరమలేని ఎమ్మెల్యే ఏం చేస్తుండినా, కృష్ణాపూర్ PACS ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ కృష్ణాపూర్లో ఆ సొసైటీకి సంబంధించిన రైతులకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమికి అన్యాక్రాంతం కాకుండా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటామని DCOతో పర్మిషన్ తెచ్చుకుంటే ఆ పర్మిషన్ DCOకి ఒత్తిడి చేసి క్యాన్సిల్ చేపించేసి ఆ గోడ కట్టకుండా ఆపేసి ఆ భూములన్నీ కబ్జాకు గురయ్యేటట్టు ఆలోచన చేస్తున్న దిక్కుమాలిన వ్యక్తి ఆ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా నీ తీరు మార్చుకో, ప్రజలకు పనికొచ్చే విధంగా పనిచేయు, ఈ రకంగా పనిచేసుడు కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఆ సంజయ్ రెడ్డికి హిత పలుకుతున్నా. DCO పర్మిషన్ ఇస్తాడు ఆయనే, DCO పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాడు ఆయనే. నీకు పర్మిషన్ ఇవ్వడానికి ఏం కారణం ఉంది DCO గారు? నేను నీకు అడుగుతున్నా. పర్మిషన్ క్యాన్సిల్ చేయడానికి ఏం కారణాలు ఉన్నాయి నేను నీకు అడుగుతున్నా. అన్నీ బేరీజ్ వేసుకునే పర్మిషన్ ఇవ్వాలి కదా. ఇందులో పోలీసులు కూడా అతి ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళకు సంబంధం లేని విషయంలో ఆ సహకార సంఘ సభ్యుల భూములు అన్యాక్రాంతం, వాళ్ళకు సంబంధించిన భూమి అన్యాక్రాంతం అయ్యే కొరకని పోలీసులు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక కృష్ణాపూర్ సొసైటీ గురించి మాట్లాడినావు, సిగ్గు లేకుండా మాట్లాడు. సిగ్గు లేదు. 4 లోడ్ల యూరియా, 4 లోడ్ల ఫెర్టిలైజర్ అమ్ముకున్న ఘనత నీది. నువ్వు డైరెక్టర్ ఉన్నప్పుడు, నువ్వు సొసైటీ డైరెక్టర్ ఉన్నప్పుడు నువ్వు అమ్ముకోలేదని చెప్పేసి భూపాల్ రెడ్డికి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు నీకు ప్రేమ పుట్టుకొచ్చింది సొసైటీ మీద. ఈ రోజు కాంపౌండ్ వాల్ కడతామంటా ఉన్నారు. ఎన్నో చోట్ల గుండుమోహన్ అక్కడ ఆయనకు కష్టపెట్టి ఆడ మొత్తం కాంపౌండ్ వాల్ చేసి ఆయనకు దారి లేకుండా చేసింది. మరి ఎన్నో జాగాల సొసైటీలో అవకతవకలు, అన్ని కమిషన్లు, కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన కమిషన్ మొత్తము ఫ్రాడ్ చేసి పడేసిండ్రు. ఆ ఖర్చు దుబారా ఖర్చులు చేసిండ్రు. ఒక సొసైటీ కట్ట ముఖం లేదు, ఒక గోదాం కట్టుకో ముఖం లేదు. మరి ఏం చేసినావు నువ్వు అని 10 సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాల నుంచి లేని ఈ రోజు నీ సొసైటీ కాంపౌండ్ వాళ్ళు ఈ రోజు గుర్తొచ్చిందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీకు. మరి అంత ప్రేమ ఉంటే అప్పుడే కట్టుకునేది ఉంటుంది. నీ హయాంలా గోడౌన్లు కట్టుకునేది ఉంటుంది. సొసైటీలు పాత పడ్డాయి, ఉరుస్తున్నాయి, కొత్త సొసైటీలు కట్టుకునేది ఉంటుంది. ఈ రోజు మా ప్రభుత్వంలో గోడౌన్లకు మేము ప్రపోజల్ పెట్టాం, గోడౌన్లు శాంక్షన్ తీసుకుంటాం. ఎక్కడెక్కడ పైసలు ఉన్నాయో దుబారా కానిస్తలేం, పైసలు ఆపుతున్నాం. ఆపి సొసైటీలు ఎక్కడ ఉరిస్తే అక్కడ, ఎక్కడ జాగున్నదో సొసైటీలు లేని గ్రామాలలో అక్కడ మొత్తం కొత్త సొసైటీలు అవసరం పడితే మా ఎమ్మెల్యే ఫండ్లకి వెళ్ళి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి సొసైటీలు కొత్తగా కట్టియాలి, రైతులకు లాభం చేయాలనే ఉద్దేశంతో మేమందరం చేస్తే నువ్వేమో పెద్ద అన్ని అబద్దపు ప్రచారాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ నాయకుల మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం.